ఫస్ట్ మనం ఆలోచన చేస్తుంది తనలో ఉన్నటువంటిది ఐగుప్తు ధనం కంటే క్రీస్తు నిందే గొప్ప భాగ్యం. అంటే క్రీస్తుని అతను కోరుకోవడానికి మొట్టమొదటిగా ఇష్టపడ్డాడు. రెండవది తనలో ఉన్న క్వాలిటీ ఏమిటంటే అతడు త్యాగం చేసేటువంటి గుణం ఉంది. త్యాగం చేసే గుణం. క్రీస్తుని ఎన్నుకుంటాం, క్రీస్తుని కలిగి ఉంటాం, కానీ విడిచిపెట్టే గుణం మనలో ఉంటుందా? వదిలిపెట్టే గుణం మనలో ఉంటుందా? కాదనుకునే గుణం మనలో కనబడుతుందా? మోషేలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే క్రీస్తుని కోరుకోవడం మాత్రమే కాదు, అతడు త్యాగం చేయడానికి కూడా వెనుకాడగలేదు. అంటే రెండవ గుణం తనలో ఉంది ఏమిటి? క్రీస్తుని కోరుకున్నాడు. రెండవది త్యాగము చేసే గుణం కలిగిన వాడుగా ఉన్నాడు. ఏం త్యాగం చేశాడు? అక్కడ మనం చదివినటువంటి మాట, ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టేశాడు. డబ్బు ఎవరికైనా చేదుగా ఉంటుందా?